హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగువర్ కుమార్. మన ఛానల్లో 2 ఛానల్స్కి మానిటైజేషన్ లేదు. సో ఇంకోటి ఏంటంటే జాగువర్ కుమార్ అనేటప్పటికి పులులు సింహాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి ఆ ముద్ర పడిపోయింది. జాగువర్ కుమార్ అంటే పులులు సింహాలని. సో మనం ఎన్ని చేసినా, నేను ట్రావెలింగ్స్ తీశాను, దగ్గర 29-30 దేశాలు తిరిగి ట్రావెలింగ్స్ చేశాను, అయినా పెద్దగా ఉపయోగం లేదు. ఆ ఫ్లైట్లకి అక్కడ ఉండడానికి వాటికి చాలా ఖర్చులు పెట్టి ఎన్నో ట్రావెలింగ్స్ చేశాను నేను, అయినా ఉపయోగం లేదు. పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంతసేపు యాష సింహ సేమ అని అడుగుతున్నారు. పులులు సింహాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకు ఆ ముద్ర పడిపోయింది కాబట్టి అవి ఉంటేనే చూస్తారనమాట, అవి ఉంటేనే వ్యూస్ వస్తాయన్నమాట. సో ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయత్నంగా మనకు ఎలాగ పులులు సింహాలు రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు కొత్త ప్రయత్నంగా మనం మొన్న కెమెరా తీసుకున్నాం కాబట్టి, కెమెరా లెన్స్, సినిమా లెన్స్, ప్రైమ్ సినిమా లెన్స్ అన్నీ తీసుకున్నాం కాబట్టి, ఎలాగ నేను నటనకి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి నాది, నేను రైటర్ని, యాక్టర్ని, డైరెక్టర్ని, ఇవన్నీ నేను ఇంతకుముందు కోర్స్ చేసిన వాడిని కాబట్టి సో చాలా కాలం గ్యాప్ వచ్చింది. ఎంతో గ్యాప్ తర్వాత ఎన్నో సంవత్సరాలు, దగ్గర ఒక 12-15 సంవత్సరాల పైన గ్యాప్ వచ్చింది. నేను లాస్ట్ చేసింది ఆ రష్యన్ ఫిల్మ్ ఒకటి చేశాను. దాని తర్వాత ఇంకేం చేయలేదు. సో అది మనం మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్, టెలిఫిలిమ్స్ ఇవన్నీ బాగా చూస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మంచి స్క్రిప్ట్లు చేసుకొని, మంచి స్క్రిప్ట్లో నేను నా దగ్గర మంచి స్క్రిప్ట్లు తీసుకొని సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్, 40 మినిట్స్ టెలిఫిలిం కింద చేద్దామని ఆలోచన వచ్చి నేను మంచి సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నాను. అందులో సబ్జెక్ట్ ఇప్పుడు చేస్తున్నాం, అది మీకు తెలిసిందే. దానికి మనకి ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 లెన్సు, కెమెరా, ఒక లైటు, ఇవన్నీ సరిపోవు. మనకి క్లాప్ బోర్డ్ అవసరం కూడా చాలా ఉంది. సో క్లాప్ బోర్డ్ తీసుకున్నాను. ఇది ఇక్కడ మాస్కోలో ఇది 600 రూపాయలు పడింది. బాగుంది ఇది క్లాప్ బోర్డు ఇలాగనమాట. బాగుంది క్లాప్ బోర్డు, మంచి క్వాలిటీగా ఉంది. యాక్చువల్ దుబాయ్లోనే కొందాం అనుకున్నాను కానీ ఇక్కడే 600కి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది ఇదేంటో గెస్ చేయండి. ఇదిగో ఇది మ్యాట్ బాక్స్ అనమాట, కెమెరా లెన్స్కి మ్యాట్ బాక్స్. ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. ఇది కూడా దుబాయ్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఇక్కడ పర్లేదు, బాగానే తక్కువ రేటు పడిందని తీసుకున్నాను. ఇది 15,000 పడింది నాకు ఇక్కడ. ఇవి వచ్చి లెన్స్ సైజులు అనమాట. ఒక్కొక్క లెన్స్ సైజుకి చిన్న లెన్స్, పెద్ద లెన్స్ అలా ఉంటాయి కదా, పెద్ద లెన్స్కి. ఇంకేం ఇచ్చాడు, ఇది బ్యాగ్లో పెట్టుకుంటానికి. ఇది మ్యాట్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటానికి. ఇది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే షూట్ చేసేటప్పుడు మ్యాట్ బాక్స్ వల్ల లెన్స్ మీద దుమ్ము అది పట్టదు, ఈజీగా షూట్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న సైజు లెన్స్కి. సో ఇన్ని సైజులు ఇచ్చాడు అనమాట. ఇది 77 mm, 95 mm, 95 mm, ఇది 77 mm. ఇవన్నీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాట్ బాక్స్ ఓపెన్ చేద్దాం.
ఇది మ్యాట్ బాక్స్. ఈ పైన ఎండ తగలకుండా మినీ మ్యాట్ బాక్స్ ఇది. ఇప్పుడు సపోజ్ దీన్ని ఇక్కడ పెట్టుకుని ఇలా పెట్టుకుని ఈ లెన్స్కి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం పెద్దది కావాలేమో, పెద్దది కావాలి కొంచెం. దీనికి పెట్టాను, ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీన్ని దానికి పెట్టి తిప్పాలి అలా. సో ఇదిగో ఇదనమాట. దీనికి ఇంకా స్టాండ్ అది పెట్టుకొని ఇక్కడ మైక్స్ లైట్స్ అన్నీ వస్తే బాగుంటుంది. దీనికి ఎదర ఫిల్టర్స్ వస్తాయి, ఫిల్టర్స్ పెట్టుకోవాలి ఎదర. ఇదనమాట, బాగుంది కదా. దీనివల్ల ఉపయోగం అవుట్డోర్ షూటింగ్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇండోర్ కూడా సైడ్ లైట్స్ కానీ డస్ట్ కానీ ఏం రాకుండా ఉపయోగపడుతుంది. సో ఇది క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ లూజ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాం. ఇది మన కెమెరాకి. దీన్ని మనం ఏ కెమెరాకైనా పెట్టుకోవచ్చు. మనం తర్వాత పెద్ద కెమెరాకి వెళ్దాం అనుకుంటున్నాను నేను. దీంతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత ఆర్ కెమెరా కానీ ఏదైనా పెద్ద కెమెరా, సోనీలోనే పెద్ద కెమెరాకి వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా మనం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత అందరూ ఆదరిస్తే, అందరికీ నచ్చి ఆదరిస్తే పెద్ద కెమెరాకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇదనమాట. మరి మన టెలిఫిలిం రిలీజ్ అయిన తర్వాత అందరూ చూసి ఆదరించండి. మంచి షేర్లు అందరికీ షేర్ చేయండి. అందరూ ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మనం మంచి మంచి ఫిలిమ్స్ చేయొచ్చు, మంచి మంచి సబ్జెక్ట్స్ ఇవ్వచ్చు. ఇంకా స్లోగా నేను ఎన్ని కొంటాను, ఈ కిట్స్ అన్నీ కొని ఇండియాలో అయితే కంపల్సరీగా ఒక స్టూడియో ఓపెన్ చేస్తాం, చిన్న స్టూడియో. అలాగే దుబాయ్లో ఒక స్టూడియో ఓపెన్ చేద్దామని ఐడియా ఉంది. లైసెన్స్లు అవి తీసుకున్నాను. సో దుబాయ్లో ఒక స్టూడియో ఓపెన్ చేద్దాం, అలాగే ఇండియాలో ఒక చిన్న స్టూడియో ఓపెన్ చేసి మనం ఇంకా ముందుకు వెళ్దాం అనమాట. మన పులిలో సింహాలు వచ్చే వరకు ఇది ఒక కంటెంట్ మనకి. ఓకే, అందరూ మరి సహకరించండి, ఆదరించండి. త్వరలో ట్రైలర్ వస్తుంది, అందరూ షేర్ చేసి ఆదరించండి మరి. ఓకే, ఇది అన్బాక్సింగ్ చేసింది. ఓకే మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగువార్ కుమార్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై హింద్. బాయ్.